ఇజ్రాయేల్ దేశంలో ఉన్న బేత్లెహేం అనే ఊరిలో ఎలీమెలెక్ అనే వ్యక్తి తన భార్య నయోమితో కలిసి నివసించేవాడు. వారికి 2 కుమారులు, మాహ్లోన్, కిల్యోన్లు. ఆ కాలంలో బేత్లెహేంలో కరవు ఏర్పడింది. ఆహారం లేక, కుటుంబాన్ని పోషించేందుకు వారు మోయాబ్ దేశానికి వెళ్లారు. మోయాబ్కు చేరుకున్న తరువాత కొన్నేళ్లు సంతోషంగా గడిచాయి. అయితే కొద్దికాలానికే ఎలీమెలెక్ మరణించాడు. నయోమి తన కుమారులే తన ఆధారం అని భావించింది. వారు మోయాబీ యువతులైన ఒర్పా, రూతులను వివాహం చేసుకున్నారు. కాని కొన్నేళ్ల తరువాత ఆమె కుమారులిద్దరూ కూడా మరణించారు. నయోమి దీర్ఘ విచారంలో మునిగిపోయింది. తన భర్తను, కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకు ఇక మోయాబులో ఉండాలని అనిపించలేదు. తన జన్మస్థలమైన బేత్లెహేంకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన కోడళ్ళిద్దరినీ పిలిచి, మీరు యువతులు, మీ కుటుంబాల దగ్గరకు తిరిగి వెళ్ళండి. నా జీవితంలో ఇక సంతోషం మిగల్లేదు. నా చేతుల్లో మీ భవిష్యత్తు లేదు అని చెప్పింది. ఓర్పా కన్నీరు పెట్టుకుని నయోమిని ముద్దు పెట్టుకొని విడిచి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం నయోమిని వదిలిపెట్టలేదు. ఆమె గట్టిగా చెప్పింది, నీవు వెళ్ళుచోటికి నేనును వెళ్ళెదను, నీవు ఉండుచోట నేనును ఉండెదను. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. రూతు తన అత్త నయోమిని వదలకుండా ఆమెతో కలిసి బేత్లెహేంకి వచ్చింది. వారు చాలా బీదరికంలో ఉన్నా, రూతు కృషితో పనిచేస్తూ, ధాన్యక్షేత్రాల్లో గింజలు ఏరిచేస్తూ తన అత్తను పోషించింది. అక్కడే ఆమె బోయజ్ అనే ధనవంతుడు, దయగల వ్యక్తిని కలుసుకుంది. బోయజ్ రూతును గమనించి, ఆమె విశ్వాసం, ధర్మం, ప్రేమను అభినందించాడు. రూతు బోయజు కోసం జరిగిందంతా అత్తకు వివరించింది. అప్పుడు బోయాజు మన దగ్గర బంధువు అని అత్త చెప్పింది. కొన్ని రోజుల తరువాత, బోయజ్ రూతును వివాహం చేసుకున్నాడు. దేవుడు వారిని దీవించి వారికి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. అతని పేరు ఓబేద్. ఈ బాలుడు దేవుని ఆశీర్వాదంతో నయోమికి మళ్లీ ఆనందాన్ని తీసుకొచ్చాడు. అతనే భవిష్యత్తులో రాజు దావీదు యొక్క తాత అయ్యాడు. ఈ కథ నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకు ఓ మహత్తర ఉదాహరణ. నయోమి కష్టాలను అనుభవించినా, దేవుడు రూతును ఆమెకు తోడుగా పంపి, తిరిగి సంతోషం ఇచ్చాడు. ఈ కథ మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ నీ దగ్గరకు వస్తాయి.